చదివిన కీర్తన 30. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ప్రార్థన చేసుకున్నాడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ అతి శ్రేష్టమైన అత్యున్నతమైన అపారమైన అన్నిటికంటే ముందైన మీ ఘనమైన నామానికి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తుంటున్నాను. దయతో కృపతో మా ప్రభువా నాయన, మరి గతించిన వారం మొదలుకొని వారం మట్టుకు మీరు మమ్మల్ని సజీవంగా ఉంచి మీ సజీవ రెక్కల కింద భద్రపరిచి నాయన నీ సన్నిధానములో నిన్ను ఆరాధించుటకు, పూజించుటకు, మహిమపరచుటకు, కొనియాడుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సదావకాశమును బట్టి మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. మా శక్తి, మా భక్తి ఎంత మాత్రము కాదు కానీ కేవలం మీ యొక్క కృపా కనికరాల మూలముగా మీరు మమ్మల్ని సజీవంగా ఉంచి ఈ సజీవ రెక్కల కింద భద్రపరిచినందులకై మరొకసారి మీకే లెక్కలేని స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. దయతో కృపతో మా ప్రభువా కూడి ఉన్న మమ్మందరినీ మీరు దయతో జ్ఞాపకం చేసుకునండి. నీ వాక్యమును వినాలని మా హృదయములు ఎంతగానో ఆశపడుతుంటుండగా మా హృదయములకు సరిపోయే వాక్యాన్ని మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యములో జీవముందయ్యా. నీ వాక్యం ద్వారా మేము వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందినట్లు, విశ్వాసములో బలపడినట్లు, సహవాసములో నడుచున్నట్లు నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని అవును మా తండ్రి నాయన నీ చిత్తానుసారంగా నడిపించమని వేడుకుంటున్నాను. నిలుచున్న నేను నిష్ప్రయోజకుని, ఎందుకు పనికిరాని వాడిని గడ్డిపరకను. నన్ను మరుగుపరిచి నా నోట మీరుండి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని మన ప్రభువును రక్షకుడు యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి దేవుడు యెహోవా దేవుడు ఆకాశము నుండి ఆయన ఏం చేస్తున్నాడట? నరులందరినీ కనిపెట్టుచున్నాడు. ఆయనకు మరుగైనది ఏదైనా ఉందా? ఆయన అందరినీ కనిపెట్టుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఎందుకోసం ఆయన చూస్తున్నాడు? ఎందుకోసం ఆయన చూస్తున్నాడు? అందరినీ ఆయన చూస్తున్నాడు. ఎప్పుడు చూస్తాం మనం? ఆకాశం మీద నుంచి ఆయన నరులందరినీ ఏం చేస్తున్నాడు? చూచుచున్నాడు. ఎందుకు చూస్తున్నాడు చెప్పండి? ఆయన నరులందరినీ తయారు చేసిన విధానాన్ని చూసి ఎలా తయారు చేశాడట? ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. నరులందరినీ ఆకాశము నుంచి ఆయన చూస్తున్నాడు. ఎందుకు? వారు చేస్తున్న క్రియలను బట్టి. దేవుడు వారందరినీ ఏకరీతిగా తయారు చేశాడు. ఏకరీతిగా నిర్మించాడు. ప్రతి ఒక్కరి హృదయాలను ఎలా తయారు చేశాడట? ఎలా నిర్మించాడు? ఏకరీతిగా నిర్మించాడు. కానీ మనుషులందరూ, మనందరం ఇక్కడే ఉన్నాం, కానీ మన హృదయాలోచనలన్నీ ఎవరికి తెలుసు? నాకు తెలియదు, మీకు తెలియదు. నేనేం ఆలోచిస్తున్నానో చెప్పుకుంటూ మీకు తెలియదు.
నేను చూస్తే బాగానే కనబడుతున్నాడు, ఇక్కడ నిలబడి బాగానే చెబుతున్నాను, కానీ నా హృదయాలోచన వేరుగా ఉంటుంది. దేవుడు అదే ఆలోచిస్తున్నాడు ఆకాశం నుండి. నేను నరులందరినీ ఏకరీతిగా చేశానే, వారి హృదయాన్నందరినీ ఏకరీతిగా నిర్మించానే, వీరందరూ ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు? వారి క్రియలన్నీ వేరే ఉన్నాయండి. అందరినీ ఏకరీతిగా తయారు చేసినప్పుడు వారి అందరి క్రియలు, వారందరి నడవడి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఒక్క రీతిగానే ఉండాలి. వారి హృదయాలోచన అంతా దేవుని మీద ఉండాలి, దేవుని చిత్తానుసారంగా ఉండాలి, దేవుని ఇష్టానుసారంగా ఉండాలి. దేవుడు చెప్పిన విధంగా నరులు చేస్తున్నారా లేదా? ఇంకా కూడా ఆయన ఆకాశము నుండి నరులందరినీ ఏం చేస్తున్నాడు? దృష్టించుచున్నాడు. అదే ఆది కాండంలో చూస్తే నరుల్ని చూసి ఆయన ఒక డిసైడ్ వచ్చేసాడు. ఏమన్నాడు? 6వ అధ్యాయం 5వ వచనం. నడుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ఆకాశం నుంచి ప్రతి ఒక్కరిని పరిశీలించి చూస్తే నరుల యొక్క హృదయాలోచన అంతా ఏమైంది? చెడ్డది. కానీ దేవుడు ఎలా తయారు చేశాడు? ఏకరీతిగా తయారు చేశాడు. కానీ దేవునికి ఏం చేశారు? వారి యొక్క ఊహ అంతయు చెడ్డదని ఆయన హృదయములో ఏం చేశాడు? నొచ్చుకున్నాడు. మన క్రియలు ఎలా ఉన్నాయి? మన క్రియలు ఎలా ఉన్నాయి? క్రియలంటే ఏంటి? పనులు. ఈ భూమి మీద మనం దేవుని కోసం బ్రతకవలసిన విధానము ఎలా ఉంది? ఇంకొక మాట చెప్తాడు, నరుల యొక్క హృదయాలోచన అంతా ఏంటిది? 8వ వచనానికి వచ్చేసరికి అలా ఏమంటాడు? బాల్యము నుండే 21 చూడండి. 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. నరులను ఏకరీతిగా తయారు చేశాడు, ఆయన చిత్తానుసారంగా తయారు చేశాడు. తయారు చేసి ఆయన చూసి ప్రతిసారి ఏమన్నాడు? చేసినంతటిని బట్టి, దేవుడు చేసిన పనంతటిని బట్టి దేవుడు ఒక నిర్ణయానికి ఏమని చెప్పాడు? ఇది మంచిది అని చేశాడు. అన్నాడా లేదా? అన్నప్పుడు అలా చేసిన మంచిదైన దేవుడు చేసిన సృష్టి అంతటిలో మంచిదిగా ఉన్న వీరి ఆలోచన, నరుల ఆలోచన ఎందుకు ఇలా తయారైపోయింది? ఎందుకు ఇలా తయారైపోయారు? దేవునికి వ్యతిరేకంగా తిరిగారు కదా. దేవుని యొక్క బాధను కనుక యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే ఆయన అంటాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను, అయితే వారు నా మీదికి తిరుగుబాటు చేస్తున్నారు. ఆయన పిల్లలను పెంచి ఎలాంటి వారిగా చేశాడట? గొప్పవారినిగా చేశాడు, ఏకరీతిగా నిర్మించాడు, గొప్పవారిగా చేశాడు. కానీ ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? దేవుని మీదికే
తిరుగుబాటు చేస్తున్నారు. ఎలా తిరుగుబాటు? ఏమంటున్నారు? దేవుడు ఏమంటున్నారండి? దేవుడు ఉన్నాడు అని చెబితే ఏమంటారు? ఎక్కడున్నాడో చూపించు, ఎక్కడున్నాడో చూపించు అనే స్థాయికి నరులు వెళ్ళిపోయారు. ప్రేమల దేవుని వారలారా, అందుకే దేవుడు ఆకాశము నుంచి నా గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా అని ఆయన ఆకాశము నుంచి కన్నులెత్తి పరిశీలిస్తున్నాడు, దృష్టించుతున్నాడు. దృష్టిస్తే ఒక్కరూ కూడా కనిపించలేదు, ఒక్కరూ కూడా కనిపించలేదు. చివరికి ఆయన చూసి ఏమన్నాడు తెలుసా? వీరిని చేసినందుకు అబ్బా. ప్రేమల దేవుని వారలారా, అందుకే మనల కోసం ఆయన తన ప్రియ కుమారుని లోకానికి పంపించి ఆయనను చూసి మీరు బ్రతకండి అని మనకు మాదిరిగా ఉంచిపోయాడు. ఆయన మనను మాదిరిగా ఉంచాడు. అందుకే ప్రభువుల వారు అంటారు, అయ్యా చూడండి ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో, యోహాను సువార్త యేసు ఈ మాటలు చెప్పి 17వ అధ్యాయం యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచు, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికి ఆయన నిత్య జీవమును అనుగ్రహించి సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఏమన్నాడు? చేయుటకు నీవు నాకిచ్చిన పని ఎక్కడ? ఈ భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి ఏమన్నాడు? ఈ భూమి మీద నిన్ను నేను మహిమపరిచితిని. మనం ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలి. ఆయన అంటున్నాడు, దేవా నీవు లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నీవు నన్ను ఇప్పుడు నీ మహిమపరచుము అన్నాడు. నేను నిన్ను భూమి మీద మహిమపరిచాను. మనందరినీ ఆయనను ఈ భూమి మీద మనం మహిమపరచాలని, నన్ను మహిమపరిచే వారు ఎవరైనా ఉన్నారా అని ఆయన ఆకాశము నుంచి కన్నులెత్తి చూస్తున్నాడు. అందుకే మనం పరలోక ప్రార్థనలో ఏం చేస్తాం? పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక చేస్తూ ఏమంటాం? పరలోకమందు నువ్వు ఎలాగైతే మహిమపరచబడుతున్నావో నీ చిత్తము ఈ భూమి మీద నెరవేర్చబడాలి, నీవు మహిమపరచబడాలనేదే ఆ ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం కదా. మరి ఆయన చిత్తం నెరవేరుతుందా? ఆయన ఇష్టం నెరవేరుతుందా? ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారు ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారని ఆయన చూస్తున్నాడు. ఆయన చూడమే కాదు ప్రియులారా, సర్వ సృష్టి అంతా ఆయన పిల్లల కోసం. ఎవరి పిల్లల కోసం? దేవుని పిల్లల కోసం ఆశతో కన్నులు తెరిచి చూస్తుందట. రోమిలకు రాసిన పత్రిక చూడండి. రోమిలకు రాసిన పత్రిక చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ
19వ వచనం. 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా గాక దాన్ని లోపరిచిన వారిని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచు ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ప్రేమైన దేవుని వారలారా, సృష్టి యావత్తు కూడా తనకు విమోచన కలగాలని ఏం చేస్తుంది? ఆ దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు ఎదిరి చూస్తా ఉందట. ఏమనుంది? ఏం చూస్తా ఉందండి? తేరి చూచుచూ ఉన్నది. తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. మిగుల ఎంత మంచి మాటలు! మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఎవరి కొరకు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. మనమందరం ఆయన పిల్లలు కాదా? ఈ భూమి మీద ఉన్న ఎంత? ఎన్ని వందల కోట్ల మంది అండి? 800 కోట్ల మంది ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. మరి దేవుని పిల్లలమైన మనము, మరి దేవుడు అంటున్నాడు ఇంతమందిలో దేవుని ఈ భూమి సృష్టి దేవుని పిల్లల కొరకు చూస్తుంది అంటే, దేవుని కుమారుల కొరకు చూస్తుంది అంటే ఎలా చూస్తుంది? మిగుల ఆశతో కదా, మిగుల ఆశతో తేరి చూస్తా ఉంది. తేరి చూడటం అంటే ఈ అద్దాలు ఎందుకు పెట్టుకున్నాను? బైబిల్ అక్షరాలు కనబడతలేవు కనుక ఇవి పెట్టుకుంటే చాలా చక్కగా కనబడుతుందని. అంటే భూమి కూడా తేరి చూస్తుందంటే భూమికి కళ్ళజోడు కావాలా ఏంటి? సృష్టికి కళ్ళజోడు కావాలా ఏంటి? తేరి చూస్తుంది అంటే దేవుని పిల్లలు ఎక్కడ ఆయన ఇష్టానుసారంగా, ఆయన చిత్తానుసారంగా బ్రతికేవారు లేరు. ఆయన వాక్యానుసారంగా జీవించేవారు లేరు. ప్రియులారా, నోవాహు తరముకు వచ్చేసరికల్లా, ఎక్కడ నోవాహు కాలం నాటికి వచ్చేసరికల్లా ఆ తరములో ఎవ్వరు కూడా నీతిమంతులుగా కనబడలేదు. నోవాహు ఒక్కడినే అన్నాడు, ఈ తరములో నీ ఒక్కడివే నీతిమంతుడవు కనుక ఇదిగో వీరికి ఇచ్చిన కాలాన్ని ఏమన్నాడు? వీరికి ఇచ్చిన భూమి మీద వీరికి ఇచ్చిన కాలం ఏంటి? ఎంత? 120 ఏళ్ళగును అన్నాడు. అంతకంటే ముందు ఒక్కొక్కరు ఎంత కాలం బ్రతికారు? 1000 సంవత్సరాల కాలాన్ని దేవుడు ఇచ్చాడు. మెతుషేలకు 969 కదా సంవత్సరాలు ఇస్తే, నోవాహు కాలానికి వచ్చేసరికల్లా నరులను తేరు చూసి మారుతారేమో అని చూస్తే ఒక్కరును కూడా మారడం లేదు. అందరూ దేవునికి వ్యతిరేకంగా అయిపోయారు. ఒక్కరిలో కూడా మంచితనం లేదు. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? నోవాహు, నీవు నీ రక్షణ కొరకు ఏం చేయి? ఓడ తయారు చేయి. నేను నిన్ను మాత్రమే కాపాడుతాను, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని మాత్రమే కాపాడుతాను. 120 ఏళ్ళు వారికి ఏమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు మారడానికి. సమయం చెప్పాడు వారికైతే సమయం చెప్పాడు. ఏమని? 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలలో నీ దగ్గరికి ఎవరన్నా వస్తారేమో చూడు అని అంటే ఒక్కరును కూడా ఆయన దగ్గరికి రాలేదు. ప్రచండం తుఫాను వచ్చేసింది. నీటిలో మునిగిపోతున్నప్పుడు
అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి అయ్యా తలుపుది అని అంటే నోవహు ఏమన్నాడు? తాళపు చెవి నా దగ్గర లేదు. ఉందా? లేదు. రక్షించడానికి అవకాశం లేదు, రక్షణ పొందడానికి అవకాశం లేదు. దేవుడు ఇచ్చాడు ఒక సమయం. ఎంతకాలం? 120 సంవత్సరాలు ఆ ప్రజలకైతే, ఆ తరము ప్రజలకైతే. మరి ఈనాడు మనకు ఎప్పుడు ప్రియులారా? మనకు సమయం ఎప్పుడు? ఇప్పుడు అప్పుడు అని లేదు, సమయము లేదు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ రోజే, ఈ క్షణమే. సమయం మన చేతిలో లేదు ప్రియులారా. కనుక సమయం ఉన్నప్పుడే నీ యొద్ద సమయం ఉన్నప్పుడు, ఇదే దినం, ఈ క్షణమే. ఇంకా కూడా నువ్వు దేవునికి ఎలా ఉన్నావు? దేవుని సంతోష పెట్టేవాడవుగా ఉన్నావా? దేవుని కుమారుడుగా, కుమార్తెగా నీవు భూమి మీద దేవుణ్ణి మహిమపరిచేవాడవుగా ఉంటున్నావా? ఇదిగో ప్రభు అయితే ఏమంటున్నాడు? సాక్షాత్తు దేవుని కుమారుడు ప్రభు అయిన యేసు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు తండ్రికి ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూసారా? దేవా, నీవు నన్ను ఎలాగైతే ఈ భూమి మీదకి పంపావో, నీవు ఏమైతే రాసుకున్నావో వాటినన్నింటిని బట్టి నేను తూచా తప్పకుండా పాటించాను. ఎన్ని మాటలు యోహాను సువార్తలో మనం చూస్తే, తండ్రి నా చిత్తం నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. ఎవరి చిత్తం నెరవేర్చడానికి? తండ్రి నీ చిత్తం. ప్రతిసారి క్రైస్తవులమైన మనం సంఘంలో ప్రార్థన చేస్తా ఉంటాం, తండ్రి నీ చిత్తం కదా, నీ చిత్తమే నెరవేరాలి భూమి మీద, నీవే మహిమపరచబడాలి. ఎప్పుడు మహిమపరచబడతాడు? నీ యొక్క నడవడిని బట్టి, నీ యొక్క పరిశుద్ధ జీవితాన్ని బట్టి ఆయన మహిమపరచబడతాడు పిల్లరా. అదిగో ఆ తరంలో నోవాహును చూసి అన్నాడు, ఇదిగో నీవు ఈ తరంలో నీ ఒక్కడవే నాకు నీతిమంతుడవుగా కనబడ్డావు. ప్రేమ దేవుని వాళ్ళారా, దేవుడు ఎందుకు చూస్తున్నాడో తెలుసా? ఆకాశం నుంచి తేరెందుకు చూస్తున్నాడో తెలుసా? ఒకసారి దేవుని యొక్క పెద్ద మీటింగ్ జరిగింది, శిఖరాగ్ర సమావేశం కదా. ప్రపంచ దేశాల్లో శిఖరాగ్ర సమావేశాలు జరుగుతాయి కదా, మంచి కోసం. ఈ ప్రపంచాన్ని ఇంకా ఎటువైపు తీసుకెళ్ళాలి, ఎంత ఉన్నతంగా మనం ఇంకా ఏం చేస్తే మనం అందరం బాగుంటాం ఆలోచన చేసి దేశాధ్యక్షులందరూ ఒక దగ్గర కూర్చొని ఏం చేస్తారు? ప్రపంచ శ్రేయస్సు కోసం, ప్రపంచ అభ్యున్నతి కోసం ఇంకా ఎన్ని సంస్కరణలు తీసుకురావాలి, ఇంకెంత మంచిగా పరిపాలన చేయాలి. ఒక్కొక్క దేశంలో నరులే చంపుకుంటున్నారు. మనుషుల మధ్య ఏంటి కలతలు పెరిగిపోతా ఉన్నాయి. మనుషులుగా బ్రతకటం లేదు. వారిని ఎలా మనం చేయాలి అని ఒకసారి రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఇలా కొట్టుకుంటూ పోతే, ఇలా ఒకరినొకరు చంపుకుంటూ పోతే ఈ భూమి మీద ఏం మిగలదు. ఈ అణుబాంబులన్నీ వేసేస్తే భూమి ఏమైపోతుంది? బూడిదైపోతుంది. కాబట్టి అని చెప్పేసి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అగ్రనేతలు అందరూ కలిసి బోస్టన్ టీ పార్టీ అంటే ఒక సముద్రం మీద, ఒక ఓడ మీద కూర్చొని ఆలోచన చేశారట. ఆ ఆలోచనలో నుంచే పుట్టింది ఐక్యరాజ్య సమితి. ఏమని? మనం శాంతి, యుద్ధాలు వద్దు అని. ఐక్యరాజ్య సమితి ఎందుకుందండి? శాంతి. మనం సంతోషంగా బ్రతకాలి అంటే యుద్ధాలు ఒకరినొకరు చేయద్దు. వాడు పాకిస్తాన్ అయినా, ఇండియా అయినా, ఐరోపా అయినా, ఏ దేశం వాడైనా అందరము మనం ఎవరము? దేవుని పిల్లలము. మనం అందరం మనుషులం. మనం ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకోవాలి. మనం అందరం మనుషులం. మనం అందరం ఒకే తండ్రి పిల్లలం. మనం అందరిది ఒకే దేశం. ఇలాగా ఆలోచించాలి. ఇలా ఆలోచన జరుగుతున్న ఒక పరలోకంలో ఇలాగే అందరూ కూర్చొని ఆలోచన చేస్తున్నారు. ఆలోచన సభ. ఏ సభ? ఆలోచన సభ. ఆ ఆలోచన సభలోనికి అపవాది కూడా వెళ్ళాడు. అపవాది వెళ్ళగానే అప్పుడు దేవుడు అన్నాడు, ఎక్కడి నుండి నువ్వు వచ్చావు? ఈ సందర్భం మీకు తెలుసు కదా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే అన్నాడు, ఈ భూమి మీద నేను ఇటు అటు తిరుగుతూ వస్తున్నాను. అయ్యో, ఇటు అటు ఎందుకు తిరుగుతున్నావు నువ్వు అని అంటే, నువ్వు నీ పిల్లలందరినీ
అందరి ఇళ్ళ చుట్టూ ఏం చేశావు? కంచె వేసున్నావు. నాకెక్కడుంది అవకాశం అనగానే అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? ఈ భూమి మీద ఉన్న యోబును నీవు చూచితివా? యోబును ఎవరు చూశారు? యోబును ఎవరు చూశారు? దేవుడు చూశాడు. అందుకేనండి ఆయన చిత్తానుసారంగా ఉండేవారు ఎవరైనా ఉన్నారా అని ఆయన కన్నులు తెరిచి ఆకాశం నుంచి తేరి చూస్తున్నాడు ప్రతి ఒక్కరి కోసం. ఇదిగో యోబు కాలానికి వచ్చేసరికల్లా ఎక్కడ ఎవరిని గురించి సాక్ష్యం దేవుడు ఇస్తున్నాడు? ప్రియులారా, ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? యోబును గురించి ఆలోచన సభలో, దేవుని ఆలోచన సభలో ఒక మామూలైన మనిషిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆయన ఎంతగా ఉన్నతంగా బ్రతికుంటాడు చెప్పండి. నా యోబును గురించి నువ్వు ఆలోచించావా అని అనగానే ఆలోచించానులే, చూశాను, ఆయన చుట్టూ నీ కంచె ఉంది కదా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు, ఆయన ఎలా బ్రతుకుతాడో, నిన్ను ఎలా మహిమపరుస్తాడో నేను చూపిస్తాను అనండి. అప్పుడు అన్నాడు, ఓ అంతేనా, నీకు అవకాశం ఇస్తున్నాను, వెళ్ళు అనగానే ప్రేమ దేవుని వారులారా, యోబును అపవాదికి ఇచ్చినప్పటికీ కూడా ఆ అపవాది ఎన్ని శ్రమలు పెట్టినా యోబు తప్పిపోయాడా? యోబు దేవుణ్ణి దూషించాడా? అవునండి, మాటతో మాత్రం కూడా ఆయన దూషించలేదు. ఇలాంటి వారు కావాలని ఆయన ఆకాశం నుంచి చూస్తున్నాడు. ఆయన ఆకాశం నుంచి ఎందుకు చూస్తున్నాడో తెలుసా? ఆయన పిల్లల కోసం. సృష్టి ఎందుకు చూస్తుందో తెలుసా? దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు, దేవునిలాగా బ్రతికే వారి కోసం, దేవుని కుమారులు. ప్రభువును గురించి, ప్రభువు చనిపోయినప్పుడు ఏంటి, ఈ యొక్క సృష్టి ఈ ఇజ్రాయెల్ దేశంలో కొండలు బద్దలయ్యాయట, చీకటి కమ్మిందట. అప్పుడు అధికారి ఏమన్నాడు? ఈయన నిజముగా దేవుని కుమారుడు. భూకంపం కలిగింది ప్రభు మరణించినప్పుడు కదా, ఆ దేవాలయపు తెర చినిగిపోయింది. ఇవన్నీ చూసేసరికల్లా ఆ అధిపతి అన్నాడు, ఆయన నిజముగా దేవుని కుమారుడు. సృష్టి కలవరపడిందంటే, ఆయన మరణానికి సృష్టి కలవరపడింది. అప్పుడు అంటున్నారు, ఈయన నిజముగా దేవుని కుమారుడే. ప్రేమ వాళ్ళారా, నీ నా నడవడిని చూసి కదా, నీ నా క్రియలను బట్టి, మనల్ని బట్టి ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. ఈయన ఎవరండి? ఓ దేవుని బిడ్డ, ఈయన క్రైస్తవుడు, ఈ క్రైస్తవ సంఘం, దేవుని పిల్లలు మీరు అని చెప్పుకోవాలి. అందుకోసమే దేవుడు చూస్తున్నాడు. ప్రేమ వాళ్ళారా, దేవుడు ఎందుకోసం చూస్తున్నాడంటే ఆయనను మహిమపరిచేవారు కావాలని, ఆయన చిత్తానుసారంగా బ్రతికేవారు కావాలని, ఆయన పిల్లల కోసం ఆయన చూస్తున్నాడు. ఈరోజు మనకు ఆ సమయం దేవుడు ఇచ్చాడు. ఆయన కోసం బ్రతుకుదాం. దేవుడిని భూమి మీద మహిమపరుస్తాం. దేవుడి వాక్యము మన ఆత్మల వేలు నిమిత్తమై దీవించుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సీఎం ప్రధానమంత్రి స్వస్థరా ఇంతవరకు వాక్యం పూర్తి చేసిన ఆంధ్రేయ పెట్టమన్నాం. మనకు